హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం నిన్న 34 సైజ్ బ్లౌజ్‌కి మార్కింగ్ చెప్పాను కదండీ బ్యాక్ పార్ట్. అది కటింగ్ చేస్తున్నానన్నమాట. బ్యాక్ పార్ట్ కట్ చేసి దీని మీదే మీకు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తానండి ఈరోజు. ఓకేనా? దానికోసం నేను కటింగ్ చేసినాక బ్యాక్ పార్ట్‌ని కింద నుంచి ఒక 2 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్‌కి. ఓకేనా? కింద నుంచి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను. చేసి దానికి ఒక ఫోల్డింగ్ చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. అంటే ఫ్రంట్ పార్ట్‌లో మనకి షేప్ పట్టీ కటా వస్తది కదా! దానికోసం మాట. ఇక్కడ నేను ఎలా అయితే నిన్న వేసానో అదే విధంగా షోల్డర్ పెట్టి ఇక్కడ చూడండి ఫ్రంట్ నెక్ అనేది బ్యాక్ పార్ట్‌లోనే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నెక్ మార్కింగ్ ఇక్కడ మీరు చేసుకుంటే మీకు ఈజీగా కట్ చేయడం ఎలాగా అంటే ఫ్రంట్ పార్ట్‌కి ఎలా మీరు మార్కింగ్ చేయాలనేది అర్థమవుతది. దానికోసమే బ్యాక్ పార్ట్ మీద ఉక్సులు పట్టీ ఉంది కదా! అది పెట్టి ఇలా ఫ్రంట్ నెక్ అనేది మార్క్ చేశాను. కింద ఉన్నది బ్యాక్ నెక్ మాట. ఈ ఫ్రంట్ ఉండేది అది పైకి ఉన్నది కదా! అది మనకి ఫ్రంట్ నెక్. ఈ విధంగా మార్క్ చేసుకొని రౌండ్ అనేది తీసుకోండి. ఓకేనా? కింద నేను 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేసుకొని ఉక్సులు పట్టీ పెట్టి షోల్డర్ మనకి ఉంది కదా! ఖర్చు అక్కడ పెట్టి ఈ విధంగా నెక్ అనేది మార్క్ చేసుకున్నానన్నమాట. ఈ ఫ్రంట్ నెక్ ఏదైతే ఉందో మార్కింగ్ చేసుకున్న ఫ్రంట్ నెక్‌ని కట్ చేసేస్తున్నానండి. రౌండ్ షేపే తీసుకున్నాను. ఇది కట్ చేస్తున్నాను. ఓకేనా? వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడండి. ఈజీగా అర్థమవుతది మీకు. ఓకేనా? బ్యాక్ 2 ఇంచులు తగ్గించుకొని నెక్ అనేది తీసుకున్నాను. అయితే క్లాత్ అనేది ఫోల్డింగ్ మీద వేసానన్నమాట పేపర్ మీద. క్రాస్ కటింగ్ చేయాలండి ఫ్రంట్ పార్ట్. దానికోసం నాకిక్కడ పేపర్ సరిపోవట్లేదు. అందుకనేసి పేపర్‌ని ఓపెన్ చేసి పెడుతున్నాను. ఓకేనా? చూడండి మీకు ఈ విధంగా పెట్టాను కానీ నాకు క్లాత్ అనేది సరిపోవట్లేదు. కాబట్టి నేను పేపర్‌ని ఏం చేశానంటే ఫోల్డింగ్ తీసేసి అంటే ఒక సైడే వస్తదన్నమాట. ఈ విధంగా క్రాస్‌గా అంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ రావాలి. దానికోసం ఈ విధంగా క్రాస్‌గా పెట్టి ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాట ఆ విధంగా మార్కింగ్ చేసేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ విధంగా మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ ఉంది కదా! మనం కట్ చేసాం దాన్ని కూడా మనం మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ చూడండి మనం కిందన బ్యాక్ నెక్ మాట రౌండ్ అది బ్యాక్ నెక్ రౌండ్ కూడా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా బ్లౌజ్ అనేది మీరు కట్ చేసుకుంటే ఈజీగా బ్లౌజ్ వచ్చేస్తదండి మీకు కూడాని. ఓకేనా? వీడియోలో చూపించే విధంగా మీరు ట్రై చేయండి ఒకసారి. నాకు కామెంట్‌లో పెట్టండి. మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఇక్కడ చూడండి మనకి రౌండ్ తిరిగింది కదా! రౌండ్ తిరిగిన దగ్గర ఫ్రంట్ పార్ట్‌లో 1/2 ఇంచు చంక లోతు అనేది తీయాలండి. దానికోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఓకేనా? ఫ్రంట్ చంక లోతు అనేది ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మాట. ఓకేనా? ఈ విధంగా 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నాక చంక వైపు అంటే ఖర్చులున్నాయి కదా! ఖర్చుల వైపు చంక కింద వైపు కింద నుంచి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఈ 1/2 ఇంచ్ మాట ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. పైన ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటాం చంక దగ్గర. ఇక్కడ మనం షోల్డర్ దగ్గర ఖర్చుకని వదిలేసాం కదా! ఆ 1/2 ఇంచ్ వదిలేసి ఈ విధంగా బ్లౌజ్ ఏసుకోండి. వేసుకుంటే మనం ఫ్రంట్ నెక్ ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం. ఇందాక మనం చేసాం కదా! మార్కింగ్ చేశాక చూడండి ఒక 1/2 ఇంచ్ పైకే మార్క్ చేసుకున్నాం కదా! అక్కడికే అలా ఉంచి ఈ విధంగా పట్టుకోండి. మనకిక్కడ షేప్ పట్టీ వేస్తాం కదా! షేప్ పట్టీ దగ్గర నుంచి 1/2 ఇంచ్ షేప్ పట్టీ మనకి బ్లౌజ్‌కి ఎంతుంటే దాని మీద 1/2 ఇంచ్ కిందకి చూడండి షేప్ పట్టీ అక్కడ ఉంటది. దాని మీద కిందకి ఒక 1/2 ఇంచ్ తగ్గించి మార్కింగ్ అనేది చేసుకోండి. బ్లౌజ్‌ని బట్టే చెప్తున్నానండి. అయితే ఇక్కడ షోల్డర్ ఉంది కదా! షోల్డరు మెయిన్ డాట్ మనకి ఫ్రంట్ పార్ట్‌లో మెయిన్ డాట్ ఉంది చూసారా? ఈ డాట్ ఈ షోల్డర్ మధ్యలో పట్టుకోవాలి ఈ విధంగా. ఈ రెండిటిని మధ్యలో పట్టుకొని షోల్డర్ ఉంది కదా మనకి పేపర్ మీద ఆ షోల్డర్‌కి ఇది స్ట్రెయిట్‌గా ఇలా పెట్టండి. సాగదీయొద్దు. డైరెక్ట్ ఇలా పెట్టుకుంటే చాలు. ఇది ఎక్కడికైతే వస్తుందో దాని మీద 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేయండి. ఓకేనా? నేను టేప్ బట్టి చెప్పట్లేదండి. టేప్ కాదు బ్లౌజ్ కొలతే చెప్తున్నాను. మనకి 1/2 ఇంచు అక్కడ 1/2 ఇంచ్ వచ్చింది కదా! ఇవి ఈ 3 డాట్‌లని ఈ విధంగా కలపండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపితే మనకి ఫ్రంట్ పార్ట్ అయిపోద్దండి. ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ మీకు. ఓకేనా? మీకెవరికైనా అర్థం కాకపోతే నాకు చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.